నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు, కృతజ్ఞత స్థుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ముందుగా ఆరాధనకు చేరువచ్చిన పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయమందు ఆరాధనలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. చూడండి, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 7 వరకు చదువుకున్నాం. కొలస్సీలో ఉన్న క్రీస్తు సంఘానికి పౌలు ఏం చెప్తున్నాడంటే, మీరు విశ్వాసంలో ఎలాగున్నారు? స్థిరంగా ఉన్నారు. కాబట్టి నేను దాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. కాబట్టి వారిని చూడాలని మిగుల అపేక్షిస్తున్నాడు, చూడాలని కోరుకుంటున్నాడు. అంతే కదా, ఎవరైనా ఆత్మీయంగా ఎదుగుతున్నారంటే, విశ్వాసంలో స్థిరంగా ఉన్నారంటే వారిని చూడాలని అనిపిస్తుంది. అంటే శరీరాన్ని బట్టి ఎలాగున్నాడు పౌలు? దూరంగానే ఉన్నాడు. కానీ ఆత్మను బట్టి ఎక్కడ ఉన్నాడంట? చాలా దగ్గరగా ఉన్నాడంట. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. సంఘంలో ఎటువంటి వ్యక్తులు ఉండాలి? స్థిర విశ్వాసులై ఉండాలి. స్థిర విశ్వాసులు. చాలామంది సొంత ఇల్లు లేక ఏం చేస్తారు? అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు ఉంటారు అద్దెకి. కానీ మనసులో ఏమని బాధ ఉంటుంది? మేము స్థిరపడితే బాగుండు. ప్రతిసారి ఇంటికి సంబంధించిన సామాన్లు వేసుకొని తిరుగుతుంటే చాలా ఖర్చు అవుతుంది, మాకు కూడా సొసైటీలో సొంత ఇల్లు ఉందన్న గౌరవం కలగాలి అనుకుంటారు అద్దెకుండేవాళ్ళు. ఎవరైనా స్థిరపరచబడాలని కోరుకుంటారు. విశ్వాసంలో కూడా దేవుడు క్రీస్తు సంఘ సభ్యులు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? స్థిరంగా ఉండాలి. ఒక్కసారి దేవునితో చేసిన నిబంధనలో జ్ఞాపకం చేసుకొని ఆ నిబంధనలో కొనసాగుతానికే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప మొదటి నుంచి ఉన్నటువంటి విశ్వాసము మధ్యలో సన్నగిల్లటం, కుంటుపడటం, ఆసక్తి తగ్గటం, ఇది ఆత్మీయంగా ఎదిగే వారి యొక్క లక్షణాలు కావు. మరి విశ్వాసంలో స్థిరంగా ఉండేది ఎవరు? విశ్వాసంలో స్థిరంగా ఉండేవారు. విశ్వాసంలో స్థిరంగా ఉండటం అంటే ఏంటో ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. స్థిరంగా ఉండటం అంటే ఎలాగూ అని. కొలస్సీలో ఉన్న క్రీస్తు సంఘ సభ్యులు ఎలాగున్నారంట? స్థిరంగా ఉన్నారంట. దేన్ని బట్టి వారు స్థిరంగా ఉన్నారని పౌలు అంటున్నాడు? అవన్నీ ఇప్పుడు మనం చూడబోతున్నాం. వారు ఏ ఏ పనులు చేస్తుంటే, వారి యొక్క వైఖరి ఎలా ఉంటే, వారి ప్రవర్తన ఎలా ఉంటే పౌలు వారిని మీరు ఉన్నటువంటి స్థిర విశ్వాసాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, మిమ్మల్ని చూడాలని నేను కోరుకుంటున్నాను. శరీరాన్ని బట్టి అంటే శరీర విషయంలో దూరంగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. మనసంతా కూడా మీ గురించి వింటుంటే నా మనసంతా ఎక్కడుంది? మీ దగ్గరే ఉంది. పేరుకే నేను కొరింథీలో ఉన్నాను, పేరుకే నేను ఎఫెసులో ఉన్నాను, కానీ మీ గురించి సహోదరులు చెప్తుంటే నాకు ఎంతో ఆనందం వేసింది. ఆనందం వేసినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? చూడాలనుకుంటారు. ఎవరైనా కొత్తగా గృహం కట్టుకున్నారనుకోండి, వాళ్ళే చూసుకుంటారా? బంధువులందరికీ ఇన్విటేషన్ ఇస్తారా? చూడండి మేము ఎంత బాగున్నామో, మేము చూడండి ఎంత మంచి స్థితిలో దేవుడు మమ్మల్ని ఉంచాడు అని చెప్పి వారికి ఆహ్వానం ఇచ్చల్లా ఇంటికి రప్పించుకొని చూపిస్తాం, వారికి భోజనాలు పెడతాం, విందు చేస్తాం. పౌలుకి మిగతా సహోదరుల వల్ల ఏమని తెలిసింది? కొలస్సీలో ఉన్న క్రీస్తు సంఘ సభ్యులు
విశ్వాసంలో స్థిరంగా ఉన్నారని తెలిస్తే పౌలుకి ఎంతో సంతోషం కలిగింది. మన విశ్వాసాన్ని బట్టి మన తోటి సహోదరులకు ఏం కలగాలి? సంతోషం కలగాలి. ఆహా, సిస్టరు మొదట్లో ఉన్న విశ్వాసాన్ని అలాగే కొనసాగిస్తుంది, స్థిరంగా ఉంది, అప్పటికి ఇప్పటికి ఎటువంటి లోపం అనేది కనిపించటం లేదు, ఎదుగుతుందే కానీ తగ్గటం లేదు, చల్లబట్టం లేదు అనేటువంటి వైఖరి మన నుంచి ఎదుటివారికి వెళ్తే వారు కూడా ఏమవుతారు? వారు విశ్వాసంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఒక వ్యక్తి ఉన్నతంగా ఉంటే పక్కవారు కూడా ఏమనుకుంటారు? ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు. మనం మాదిరి లేకుండా విశ్వాసంలో సన్నగిల్లి అనాసక్తి మనలో కనిపిస్తే మిగతా వారు అవి చూసి ఖచ్చితంగా అవి ఫాలో అయ్యి తమ జీవితాలు కూడా ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకునే ప్రమాదం ఉంది కదా. కానీ ఇక్కడ అలా లేదు. కొలస్సీలో ఉన్న క్రీస్తు సంఘం మొదట విన్నటువంటి సువార్తకు తగినట్లుగా విశ్వాసంలో బలంగా స్థిరంగా కొనసాగుతున్నారంట. పౌలుకి తెలిసి పౌలు ఎంతో సంతోషిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, నేను మీకు శరీరాన్ని బట్టి మీకు నేను దూరంగా ఉన్నాను అనుకుంటున్నారేమో, శరీర విషయంలో నా శరీరం మీకు కనపడకపోవచ్చు, కానీ నేను ఎక్కడున్నా నా మనసు మాత్రం మీ గురించే ఆలోచిస్తున్నాను. సహోదరులను చూడాలి. ఇట్టి విశ్వాసులు కదా దేవునికి కావాల్సింది. అబ్రహాం వంటి విశ్వాసం కదా కావాల్సింది. అంత చక్కగా సంఘం క్షేమాభివృద్ధి చెందుతుందా? అంత చక్కగా ఆత్మీయ అభివృద్ధి చెందుతున్నారా అని పౌలుకి ఎంతో సంతోషం అనేది కలిగింది. చూడండి, వారికి వాక్యం చెప్పి వారిని క్రీస్తులోకి నడిపించినటువంటి వ్యక్తికి కలిగేటువంటి ఆనందము మనము వర్ణించలేం. కాబట్టి ఎవరైనా ఏం కోరుకుంటారు? సువార్త ప్రకటించిన వారిలో దేవుని రాజ్య విత్తనములు ఫలించాలి, నాటబడి ఫలించాలి, వారు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆనందం. అలా కాకుండా వారిలో అనాసక్తి కనిపిస్తూ వారిలో ఎదుగుదల లేకుండా ఉన్నారనుకోండి, వారిని బట్టి సంతోషం అయితే కలగదు. ఎందుకంటే తాను పడ్డ ప్రయాసము వ్యర్థమైపోనేమో అన్నాడా లేదా పౌలు గలతీయులకు రాసిన పత్రికలో? మీరు కానీ క్రీస్తును బట్టి క్రీస్తునందున్న మీ విశ్వాసము వ్యర్థమవ్వకుండా ఉండునట్లు మరలా ధర్మశాస్త్రం వైపు మీరు తిరగొద్దు అన్నాడు. అలాగే మనము ఈ లోకాచారాలకు, లోక పద్ధతులకు, దేవుని వాక్యానికి విరుద్ధంగా మన జీవితాలు మరల్చుకుంటే వీరు స్థిర విశ్వాసులా తప్పిపోతున్నారా? వారిని బట్టి వారికి బోధించినటువంటి సువార్థికులకి ఎప్పుడు కూడా బాధే కలుగుతుందే కానీ ఆనందం ఏమీ కలగదు. అందుకే ఇక్కడ పౌలుకి ఆత్మకి ఎంతో ఊరట కలిగింది. ఎంత మంచి విషయాలు వింటున్నాను మీ దగ్గర నుంచి, మీరు విశ్వాసంలో స్థిరంగా ఉన్నారంట, స్థిరంగా కొనసాగుతున్నారంట అని ఎంతో సంతోషిస్తున్నాడు. కాబట్టి స్థిర విశ్వాసులకి ఉండేటువంటి వైఖరిలో మొట్టమొదటిది ఏంటంటే సంఘంతో సహవాసాన్ని ఇష్టపడతారు. భూమి మీద మనం తోటి సహోదరులతో సహవాసం చేస్తున్నాం. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఈ ఆత్మలను ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. అక్కడ కూడా సహవాసాన్ని కలిగి ఉంటాం. సహవాసం అంటే మనమంతా ఒక చోట ఉంటాం, పరలోకంలో ఉంటాం. కాబట్టి భూమి మీద ఎలా ఉండాలి? ఒకరినొకరు ఇష్టపడాలి, ఒకరికొరకు ఒకరు కేర్ కలిగి ఉండాలి. అటువంటి కేర్ ఎవరు కలిగి ఉన్నారు? పౌలు కలిగి ఉన్నారు. మనం కూడా ఎటువంటి కేర్ కలిగి ఉండాలి? సంఘక్షేమ అభివృద్ధికి నా వంతు శ్రమ నేను పడాలి, పరిచర్య చేయాలి. సంఘం క్షేమాభివృద్ధి చెందినట్లు దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు వాడాలి. దేవుడు మనకేం తలాంతులు ఇవ్వట్లేదా? ఏమి లేవో మనకి. ఆ తలాంతులు నేను వాడుతున్నానా? పౌలు చూడండి ఎలా వాడుతున్నాడు. రాయటం వచ్చు కదా పౌలుకి, పత్రికలు రాస్తున్నాడా? రాసి నేను ఎంతగానో సంతోషిస్తున్నానని వారితో పంచుకుంటున్నాడు. చూడండి, ఈ లోకానుసారమైన సంతోషం కాదది. తాను పడ్డ ప్రయాసకు వారు ఇచ్చినటువంటి స్పందనను బట్టి పౌలుకి ఎంతో సంతోషం కలిగింది. మీకు ఎప్పుడైనా క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి చెందుతున్నప్పుడు సంతోషం కలిగిందా?
క్రీస్తు శరీరంలో అవయవంగా చేర్చబడుతున్నప్పుడు మీకు సంతోషం కలిగిందా? మరి పౌలుకు సంతోషం కలిగితే ఏం చేశాడు? కొలసీలకి పత్రిక రాశాడు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? కొలసీలకు రాసిన పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి. తనకు కలిగిన ఆనందాన్ని కొలసీలో ఉన్న క్రీస్తు సంఘంతో ఎలా పంచుకున్నాడు? పత్రిక రాశాడు. మనమైతే కంగ్రాట్స్ అని పెట్టడానికి కూడా సమయం ఉండదు. గ్రూప్లో పెడుతున్నామా? క్రీస్తు శరీరంలో అవయవంగా చేర్చబడిన వారు ఎవరైనా ఉంటే వారికి స్పిరిచువల్ హ్యాపీ బర్త్డే అని చెప్పేంత సమయం అన్న ఉంటుందా మనకి? ఉండదు. మరి పౌలు చూడండి, కొలసీలకు ఒక పత్రిక రాశాడు. మీ గురించి నేను వింటున్నానని కొలసీలకు పత్రిక రాశాడు. పౌలు పరిస్థితి ఏంటి? యూదులు వెంబడించటం, యూదులు పౌలుని హింసించటం, ఎక్కడికి వెళ్ళినా యూదులు ఏం చేసేవాళ్ళు? వెంబడిస్తూ ఉండేవాళ్ళు, చెరసాల్లో వేసేవారు, కొడాలతో కొట్టించేవాళ్ళు. ఖైదుగా ఉండి కూడా ఏం చేశాడు? పత్రిక రాశాడు. తాను ఖైదీగా ఉండి కూడా పత్రిక రాశాడు. అంటే ఎంత కేర్ కలిగి ఉన్నాడు. మనకుంది ఆ కేరు? జస్ట్ ముడివేళ్లతో జస్ట్ టైప్. ఏమని టైప్ చేయొచ్చు గ్రూప్లో? అందరికీ వందనాలు. క్రీస్తు శరీరంలోనికి అవయవంగా చేర్చబడిన వారికి వందనాలు. చాలా పెద్ద పత్రిక కదా ఇది, చాలా టైం పట్టింది. మన విలువైన సమయానికి ఇటువంటి సమయాన్ని అసలు ఉపయోగించడానికి అసలు వీలు పడదు. మనం పరలోకానికి వెళ్తాం, ప్రభు వారు వచ్చినప్పుడు మనం లేపబడతాం. ఎంత ఆసక్తితో మనకి. చూడటానికి నేను మీకు శరీరాన్ని బట్టి నేను దూరంగా ఉన్నాను. నా మనసంతా ఎక్కడుంది? క్రీస్తు శరీరం పైనే ఉంది. క్రీస్తు సంఘ సభ్యులపైనే నా యొక్క మనసంతా ఉందన్నాడు. ఇటు వైఖరి మనకుందా? సంఘం గురించి ఆలోచిస్తున్నామా? సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏమైనా పరిచర్య చేస్తున్నామా? పని చేస్తున్నామా? దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దేవుని పని కొరకు వినియోగిస్తున్నామా? ఒకప్పుడంటే తెలియక మన ఆరోగ్యాన్ని దేనికంటే దానికి వినియోగించేవాళ్ళం. ఎలాగంటే అలాగూ శరీరాన్ని పాడు చేసుకున్నాం. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆరోగ్యాన్ని దేనికి వినియోగించాలి? ఏం చేస్తున్నారు దేవుని పని? ఒకటి చెప్పండి. దేవుని పని ఏమేం చేస్తున్నారు? వేళ్ళ మీద లెక్క పెట్టుకోండి. మీ శరీరాన్ని ఆయాసపరుచుకునే పని ఏదైనా చేస్తున్నారా? పౌలు ఖైదీగా ఉండి పత్రిక రాశాడు. ఆనందిస్తున్నాను. వాళ్ళు ఆత్మీయంగా ఎదిగితే పౌలుకి ఎందుకు, ఎదక్కపోతే పౌలుకి ఎందుకు, స్థిరంగా ఉంటే ఆయనకి ఎందుకు, పౌలు గారికి ఎందుకు? అసలు క్రైస్తవులకు ఉండవలసినటువంటి గొప్ప లక్షణం సంఘాన్ని పట్టించుకుంటాం, సంఘంలో వ్యక్తుల పట్ల కేర్ కలిగి ఉంటాం. సంఘంలో వ్యక్తుల పేర్లు కూడా కొంతమందికి తెలియదు. ఎందుకని? నిలబడి వందనాలు చెప్తే వారి పేరేంటో ఎలా తెలిసిద్ది, వీరి పేరేంటో వారికి తెలిసిద్ది. ఇప్పటికీ కొంతమంది పేర్లు ఒకరికి తెలియవు, ఒకరి పేర్లు ఒకరికి తెలియవు. పట్టించుకుంటున్నారా? బంధకాల్లో ఉండి కూడా కొలసీలో ఉన్న క్రీస్తు సంఘం గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడో చూడండి పౌలు. వీరు పరలోకానికి వెళ్ళేది ఇటువంటి వైఖరి కలిగిన వారు. మొత్తం సమయం మొత్తం మన శరీరం గురించే కాదు, మన పనుల గురించే కాదు. పనులు విస్తారమైనవి పెట్టుకుంటే అది నీ ఇష్టం. అది పనులు పెట్టుకుంటే ఉంటాయి, తగ్గించుకుంటే తగ్గుతాయి. అది మన చేతుల్లో పని. అది మన చేతుల్లో పని. ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు విస్తారమైన పనులే పెట్టుకుంటారు. ఆరోగ్యం లేనప్పుడు ఏం చెప్తారు? లేదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను అంటారు. ఉంటే వేరే పనులు పెట్టుకుంటారు. దరిద్రతను అనుభవిస్తేనేమో నేను దేవుడికి ఇవ్వలేకపోతున్నాను, నాకు దరిద్రత ఉందంటారు. దేవుడు దరిద్రత తీసి సంపన్నులను చేశాడు అనుకో, బిజినెస్లు పెరిగిపోతాయి, ఇంకా బిజీ అయిపోతారు. దేవుని ప్రేమించడానికి ఇవేమి ఆటంకాలు కావు. ముందు మనకి మనసు ఉంటే మార్గం ఉంటుంది. దేవునికి సమయం ఇవ్వాలి అనుకుంటే ఇవ్వగలరు. ఇవ్వకూడదు అంటే మీకు దేవదూతలు చెప్పినా కానీ మీరు ఇవ్వరు, అంతే. దేవునికి సమయం పరిచర్య చెయ్యాలని మీరు హృదయపూర్వకంగా చేస్తేనే ఆ యాగాన్ని దేవుడు అంగీకరిస్తాడు. ఎవరో బలవంతం చేసినా మీరు బలవంతంగా చేసినటువంటి ఏ పరిచర్య దేవుడు అంగీకరించడు. సంతోషంతో ఇచ్చేవారినే దేవుడు దీవిస్తాడు. ఏదైనా సరే, ఏ యాగమైనా సరే, పరిచర్య అయినా సరే,
ఇచ్చుట అయినా సరే మీరు సంతోషంగా విశ్వాసంతో ఇస్తేనే దేవుడు వాటిని ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. దేవుడు కానీ అంగీకరిస్తే మనకు కానుకలు ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. ముందు మన వైఖరి మార్చుకోవాలి. సంఘం పట్ల ఆసక్తి ఉండాలి. ఆ దినము వచ్చుకొలది ఏం చేయమన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 ఏమన్నాడు? ఒకరినొకరు పట్టించుకోవాలి. శనివారం వచ్చిందంటే సహోదరునికి ఫోన్ చేసి వస్తున్నారా రేపు, రెడీ అయిన ఫ్యామిలీ మొత్తం అని బలపరచాలి. మనం వెళ్ళటమే కాదు, మీరు కూడా రెడీనా? ఏమైనా ఆటంకాలు ఉన్నాయా? వారు ఏమైనా విశ్వాసంలో బలహీనంగా ఉండి ఏదైనా చెప్తే మీరేం చేయాలి? దాన్ని సరిచేయాలి. దీనికే మానేస్తారా? ఇదో పెద్ద రీజనా? ఇది సాయంత్రం వెళ్ళొచ్చు కదా అని మీరు బలపరచవచ్చా, బలపరచకూడదా? మరి బలపరచుకుంటున్నారా? సంఘం అంటే ప్రేమ ఉందా? మీ పక్కన ఉన్నటువంటి సహోదరులు మీతో పాటు పరలోకానికి రావాలా వద్దా? అనేటువంటి ప్రేమ ఉంటే ఏం చేస్తారు? వారిని ప్రోత్సహిస్తారు, మాట్లాడతారు, పట్టించుకుంటారు. కాబట్టి విశ్వాసంలో స్థిరంగా ఉండేవారికి ఉండేటువంటి లక్షణం ఏంటి? సంఘంతో సహవాసాన్ని ఇష్టపడతారు, అలాగే సంఘంలో వారిని పట్టించుకుంటారు. వారు బలహీనంగా ఉన్నారా, విశ్వాసంలో బలంగా ఉన్నారా, వారిని అడిగి తెలుసుకొని వారి గురించి తన యొక్క వ్యక్తిగత ప్రార్థనలో పెట్టుకోరా? అసలు ఏం మాట్లాడుకోకుండా వెళ్ళిపోండి బయటికి. నీ బలహీనతలు ఏంటో వాళ్ళకి తెలీదు, వారి బలహీనతలు నీకు తెలీదు. నువ్వు వారి గురించి ఏమని ప్రార్థిస్తావు? ఎవరికైనా ఏదైనా అక్రతలు ఉంటే వారిని దీవించు, వారికి సహాయం చేయ అంటారా కామన్గా? అదే మీకు ఆ సమస్య ఏంటో తెలిస్తే, సహవాసం చేసి వారి సమస్య తెలిస్తే మీరు చేసే ప్రార్థన బలంగా ఉండిద్దా ఉండదా? ఉంటుంది. కాబట్టి పిలువబడిన వారు అనేకులు వాక్యానుసారంగా క్రీస్తు సువార్తకు తగినట్టుగా లోబడే వాళ్ళు చాలా తక్కువ మంది. చాలామంది వచ్చి వెళ్ళిపోయేవారుగానే ఉంటారే తప్ప, వినివారుగా ఉంటున్నారే తప్ప అపోస్తులు చూపించిన మాదిరి ఎవరు చూపించడానికి ఇష్టపడలేదు. చాట యేసుక్రీస్తు వారి చేతిలో ఉన్నప్పుడు మనం పొట్టువలే ఉండొద్దు. సంఘం పట్ల ఆసక్తిని కలిగి ఉందాం, సంఘం పట్ల అవగాహన కలిగి ఉందాం. సంఘాన్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకుందాం. అర్థమవుతుందా? ఎందుకని? క్రీస్తు శరీరంలో సురక్షత ఉంది, క్రీస్తు శరీరంలోనే రక్షణ ఉంది. క్రీస్తు శరీరాన్ని క్రీస్తు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాడు. జీవంగల దేవుని సంఘంలో మన ప్రవర్తన ఎలా ఉందో, సిద్ధపడి వస్తున్నామా, సిద్ధపడకుండా వస్తున్నామా, ఎలా వస్తున్నామన్నది దేవుడు పరిశీలిస్తాడు. వారి క్రియలు చొప్పున వారికి రేపు తీర్పు దినాన వారు లెక్క అప్పచెప్పాలి. దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. భూమి మీదేమో క్రమశిక్షణ, దండన అనేది ఉంటుంది. తీర్పు దినం రోజు మాత్రం ఏం కోల్పోతారు? నిత్య రక్షణను కోల్పోయే ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట మనుషులు స్థాపించిన సంఘాల్లో ప్రవర్తన క్రీస్తు సంఘాల్లో మనం చూపించకూడదు. అందరిని పట్టించుకోవాలి. ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోండి, అరమరికలు లేకుండా మాట్లాడండి. వారి యొక్క బలహీనతలు వారు చెప్పుకునేటువంటి అవకాశం మీకు ఎలా ఇస్తారు? మీరు సహవాసం చేస్తే ఇస్తారా? అంటున్నట్టుంటే చెప్పుకుంటారా? సహవాసం చేస్తే చెప్పుకుంటారు. అప్పుడు వారి గురించి ప్రార్థించవచ్చు, ప్రోత్సహించుకోవచ్చు. మీ ఇష్టం. వాక్యం హెచ్చరిస్తుంది సంఘంతో కలిసి సహవాసం చేయాలని. స్థిరంగా ఉండేటువంటి విశ్వాసం యొక్క వైఖరి, దే